మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో ఎంసీపీయూఐయు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన విద్యాదాన పథకంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను కొందరు మోసం చేస్తున్నారని మండిపడ్డారు. వారిని గుర్తించి డబ్బులు తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరుద్యోగుల తరపున ఎంసీపీఐయు తీవ్ర పోరాటం తప్పదని హెచ్చరించారు. ఉద్యోగాల పేరిట ఇక్కడ ఉన్న ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. లక్షల రూపాయలు దండుకుంటూ ఇక్కడ ఉన్న అమాయక ప్రజలను మాత్రం లక్షల్లో దండుకుంటున్నారు. ఇక్కడ అధికారులు మాత్రం ఆర్డీఓ గారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, వారికి తెలియకుండా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి, ఇక్కడ యువకులు స్పందించి, ఇక్కడ ఎవరైతే నిరుద్యోగులు స్పందించి ఇలాంటి ఏవి కూడా నమ్మొద్దు అని చెప్పేసి ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేసిన విద్యాంజలి అనే స్కీము ఆన్లైన్లో ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకుంటే అది ఏ రకంగా చూసినా కూడా మరి ₹1 కూడా మనకు జీతం వచ్చే స్కీమ్ కాదు. ఉచిత స్కీమ్ ఉచితంగానే పనిచేయాలి. అంతే తప్ప ఏదో ఉద్యోగానికి డబ్బులు వస్తాయి అని చెప్పేసి ఎవరో మాయమాటలు చెప్తే ఆ మాయమాటలు వినొద్దు అని చెప్పేసి ఎంసీపీఐ పార్టీ పరంగా మేము మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖ ఎడ్యుకేషనల్ లిటరసీ కింద ఏర్పాటు చేసిన పథకం విద్యాంజలి పథకం. ఈ విద్యాంజలి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే విద్య అంటే నాలెడ్జ్, అంజలి అంటే చేయూతను అందించడం. ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారో వారికి రిటైర్డ్ ఉద్యోగులు కానీ, ఎన్జిఓస్ కానీ, ఇండివిజువల్గా సంస్థలు కానీ, కార్పొరేట్ సంస్థలు కానీ, ఇతర సంస్థలు కానీ ఉచితంగా వారికి వాలంటీర్లుగా ఎటువంటి ఆశించకుండా సహాయం చేయడం కోసం ఈ విద్యా వాలంటీర్ పోర్టల్ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఇందులో కొంతమంది మన బెల్లంపల్లికి చెందిన ప్రభుత్వ ఏఎన్ఎంల దగ్గర నుంచి, ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే ఏఎన్ఎంలు దగ్గర నుంచి వాళ్ళకి ఆశ చూపి 18 నుంచి 18,000 జీతం ఇస్తామంటూ ఎడ్యుకేషన్ సంస్థలను స్థాపించి, విద్యా విధాన అనే ఎడ్యుకేషన్ సంస్థలు స్థాపించి వారి దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి ₹1,00,000 వసూలు చేయడం జరిగింది. అది కలెక్టర్ కానీ, డిఓ గారు కానీ ఎటువంటి ఆదేశాలు లేకుండా వీళ్ళే రిజిస్ట్రేషన్ చేయించుకొని దొంగ అవుట్సోర్సింగ్ జాబులను ఇవ్వడం జరుగుతుంది. వెంటనే అధికారులు స్పందించి ఈ విద్యాంజలికి సంబంధించిన అన్నిటి కూడా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని, కార్పొరేట్ వాళ్ళని కూడా వీళ్ళ ఆధీనంలోకి తీసుకొని వీళ్ళు విద్యా ప్రకటన చేసి వీళ్ళు స్వచ్ఛందంగా జాబులు అందించే విధంగా చూడాలి తప్ప విద్యా వాలంటీర్లు కూడా ప్రభుత్వానికి, అందులో చదువుకునే విద్యార్థులకు, రిటైర్మెంట్ ఉపాధ్యాయులు అయితేనేమి, ఎన్జిఓలు అయితేనేమి వాళ్ళు స్వచ్ఛందంగా పరికరాలు, పుస్తకాలు, వస్తువులు ఇవ్వడానికి ముందుకు రావాలి. ఎవరైతే వారికి చదువు చెప్తారనే ఉద్దేశం ఉన్న వాళ్ళు కూడా వారికి సాయం అందించడానికి ముందుకు వచ్చి స్వచ్ఛందంగా పనిచేయాలి. ఇది స్వచ్ఛందంగా పనిచేయాలనే ఉద్దేశంతో ఈ విద్యాంజలిని పెట్టారు. కానీ కొంతమంది వ్యక్తులు సంస్థలను స్థాపించి లక్షలాది రూపాయలను బురిడి కొట్టిస్తున్నారు. అమాయకమైన నిరుద్యోగులను మోసగించి వారికి ఉద్యోగం అనే ఆశను కల్పించి వారి దగ్గర నుంచి వెళ్ళి లక్షలు సొమ్ము చేసుకుంటూ వారిని నడి రోడ్డు పాలు చేస్తూ ఉన్నారు. కొందరు మెడలోని పుస్తకాలు అమ్మి కూడా వారికి ఇచ్చినట్టుంది. ఇలా చూసుకుంటుంటే గతంలో కేర్ అనే కార్పొరేట్ సంస్థ కూడా ఈ విధంగానే చాలా మంది నిరుద్యోగులను బొరుడు కొట్టించింది. దాని మీద కూడా ఇదివరకు ప్రభుత్వం చర్య తీసుకోలేదు. వెంటనే ప్రభుత్వం చర్య తీసుకోలేని ఈ విద్యాంజలి అనేది ఏ విధంగానైతే అందరికీ అందుబాటులో ఉండి సహాయపడేలా పోర్టల్ను నియమించారు. దీన్ని అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, ఎవరైతే డబ్బులు తీసుకొని మన బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో అవుట్సోర్సింగ్ కానీ ఏఎన్ఎంలుగా కోర్సులు నిర్వహిస్తూ ట్రైనింగ్ తీసుకుంటున్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం అనేది మన దగ్గరికి మా ఎంసీపీఐ పార్టీకి వారు చెప్పడం జరిగింది. వెంటనే వారిని అందరూ కూడా క్రిమినల్ కేసులు బుక్ చేయాలి. వారి డబ్బులను వారికి అందించే విధంగా చర్యలు తీసుకోవాలని మేము ఎంసీపీఐ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.